ఆహ్, చెప్పేవాడికి వినేవాడు లోకువో ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మనకి అనేక మంది ఏం చెప్తుంటే గల్ఫ్ దేశాలు అసలు ముస్లిం దేశాల్లో మహిళలకు పూర్తి రక్షణ ఉంటది. రేప్ చేస్తే చంపేస్తారు, మీద చెయ్యేస్తే నరికేస్తారు అని చెప్తారు. ఇప్పుడు ఇవాళ కూడా నిన్న కూడా గల్ఫ్ దేశాల నుంచి ఒక అమ్మాయి వీడియో చేసింది. షేకులు నన్ను చంపుకు తినేస్తున్నారు, నన్ను తీసుకెళ్ళిపోండో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఒక అమ్మాయి అట్లాగే. ఇక్కడ సమస్య ఏంటంటే ఆడవాళ్ళని కనుక ముట్టుకుంటే లేదా ఆడవాళ్ళని వేధిస్తే, లైంగికంగా వేధిస్తే తక్షణం అక్కడ చట్టాల ప్రకారం చర్య తీసుకుంటారని చెప్తున్నప్పుడు, మరి వాళ్ళు టీవీలలో, పేపర్లలో కూడా వస్తుందే. మరి ఎందుకని ఎవరిని రాళ్ళతో కొట్టి చంపట్లేదు? అంటే అక్కడ ఏమన్నా సామాన్యుడైనటువంటి వాడేమన్నా అట్లాంటి తప్పులు చేస్తే రాళ్ళతో కొడతారు. షేకులు, బలిసినోళ్ళు చేస్తే కాపాడుకొచ్చి పూలు చల్లుతారా ఏంది మరి? అక్కడ మహిళలకి నిజమైన స్వేచ్ఛ ఉందా? కనీసం కార్ డ్రైవింగ్ స్వేచ్ఛ ఉందా? కానీ హాస్పిటల్‌కి సపోర్టింగ్‌గా మగవాడిని తీసుకెళ్ళకుండా జాయిన్ చేసుకునే స్వేచ్ఛ ఉందా? ఏమీ లేకపోయినా అక్కడ మహిళలు అద్భుతం. ఇక్కడ విచ్చలవిడిగా పబ్బులు, క్లబ్బులకి తిరుగుతున్న ఇక్కడ మహిళలకు అన్యాయం. రాసేవాళ్ళు, వినేవాళ్ళు, చదివేవాళ్ళు ఎవరికి ఆళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భాలు.